నవమాసాల తర్వాత అమ్మ కడుపు పంట పండి పండంటి బిడ్డ పొత్తిళ్లలోకి వచ్చాక ఇళ్లంతా ఒకటే సంబరంగా ఉంటుంది. ముద్దులొలికే పసిబిడ్డ ఉనికితో రోజులు నెలలు ఇట్టే దొర్లిపోతుంటాయి. అయితే ఇలాంటి ఆనంద సమయాల్లో కొన్ని అనుకోని సమస్యలు కూడా ఎదురవుతుంటాయి. చంటి బిడ్డ తల ఒకవైపు ఒత్తుకుపోవడం అలాంటిదే. రోజంతా ఒకే వైపు పడుకోబెట్టడం, పుట్టుకతో తలెత్తిన కొన్ని సమస్యల మూలంగా పసిబిడ్డ తల ఏదో ఒకవైపు నొక్కుకుపోయినట్లుగా చూడ్డానికి అసహజంగా కనిపిస్తుంటుంది. అయితే ఈ సమస్యకు పొజిషనల్ థెరపీ, హెల్మెట్ థెరపీ వంటి చికిత్సలు ఉన్నాయని చెబుతున్నారు డాక్టర్లు. పసిబిడ్డలో తల ఒత్తుకుపోవడం అనే సమస్య గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. చంటి బిడ్డలో తల ఆకృతిలో తేడా రావడానికి కారణాలేంటి? మదర్ నుంచి బేబీ బయటికి రావడానికి బేబీ హెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మోల్డ్ చేస్తుంది. అంటే దీన్ని మనం ఏదైతే బేబీ మదర్ నుంచి నుంచి బయటికి వచ్చే ద్వారం ఏదైతే ఉంటుందో ఆ బోన్స్కి సంబంధించి హెడ్ షేప్ కూడా దానికి అడ్జస్ట్ అయిపోయి సో దట్ ఒక సేఫ్ వెజైనల్ డెలివరీ కోసం ప్రిపేర్ అవుతుంది. లాస్ట్ 10th మంత్లో ఈ ప్రాసెస్ అనేది స్లోగా డే టు డే సెట్ అవుతుంది. మీరు మోస్ట్లీ చూసుంటారు, పిల్లలు పుట్టగానే ఇమీడియట్గా వాళ్ళ తల అనే భాగం అనేది కోలగా ఉంటుంది. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే దాని మీద ఒక సాఫ్ట్గా ఒక స్వెల్లింగ్లా మనకు ఉబ్బుగా వచ్చినట్టు కూడా ఉంటుంది. ఇది కారణం ఏంటంటే అది నేచర్ అనేది ఆ బ్రెయిన్ని అలా బయటికి తీసుకురావడానికి, హెడ్ని సేఫ్గా బయటికి తీసుకురావడానికి ఆ బోన్స్ సాఫ్ట్గా ఉండి అడ్జస్ట్ అయ్యి బయటికి వస్తుంది. మనం ఒక 1-2 డేస్లో ఏం చూస్తామంటే అది మోర్ యూనిఫామ్గా అయిపోతుంది. ఎందుకంటే ఎలాస్టిసిటీ, బ్రెయిన్ బోన్కి ఉండే ఎలాస్టిసిటీ వల్ల మనకు దానికి అది యూనిఫామ్గా రౌండ్గా ఓవల్గా తయారైపోతుంది. ఆ స్వెల్లింగ్ ఏదైతే ఉంటుందండి అది చర్మం కింద బ్లీడింగ్ క్లాట్ అయిపోయి ఉంటుంది. అప్పుడప్పుడు డ్యూరింగ్ ఆ డెలివరీ అయ్యే ప్రాసెస్లో అది మనకు ఒక 2 వీక్స్లో 3 వీక్స్లో అబ్జర్వ్ అయిపోతుంది. ఒకవైపు ఎక్కువ సమయం పడుకోబెట్టడం వల్ల బిడ్డ తల ఆకృతి మారుతుందా? పిల్లలు ఒకే పొజిషన్లో ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఏమవుతుందంటే తల అనేది ఒక సైడ్ నొత్తుకుపోవచ్చు అండి. అంటే ఒక సైడ్ మనకు లోపలికి వెళ్ళిపోయినట్టు అనిపించి ఇంకో సైడు తల భాగం బయటికి ఉన్నట్టు తెలుస్తుంటుంది. అప్పుడప్పుడు దీంతో పాటు నుదురు కూడా ఒక సైడ్ ముందుకు వచ్చి ఒక సైడ్ వెనక్కి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుందండి. దీనికి కారణాలు ఏంటంటే ఎక్కువ టైము బేబీ హెడ్ ఒకటే సైడ్ ఉన్నప్పుడు ఆ సైడ్ సాఫ్ట్ స్కల్ ఉండడం వల్ల అది మొత్తం ఒక సైడ్ షిఫ్ట్ అయిపోతుంది. చంటి బిడ్డ తల ఆకృతి గురించి ఎప్పుడు పట్టించుకోవాలి? మనకు మదర్స్ అండ్ గ్రాండ్ మదర్స్ వీటిని 2 to 3 months టైంలోనే పికప్ చేస్తారు. అట్లాంటప్పుడు ఈ పిల్లలకి ఏంటంటే ఇంకో సైడ్ ఆపోజిట్ సైడ్లో ఆ పొజిషనింగ్ అనేది పొజిషనల్ థెరపీతో కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేసి ఏ సైడ్ అయితే ఎక్కువ పడుకోబెడుతున్నారో దాన్ని ఆపోజిట్ సైడ్ పడుకోబెట్టడం వల్ల అది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎలా అయితే పిల్లలు 3 to 4 months వచ్చేసి నెక్ హోల్డింగ్ అది మన మెడల్ నిలబెడతారో అప్పుడు ఈ పిల్లలకు అంటే ఇదన్నీ డాక్టర్ సలహాతో పాటు సేఫ్టీ గైడ్లైన్స్తో చేయాలండి. మనంతలో మనం చేయడం కొంచెం రిస్కీ అయిపోతుంది. ఎందుకంటే టమీ టైం అంటారు, అంటే కడుపు మీద బోర్లా పడుకోబెట్టడం వల్ల కూడా డేలో ఒక 1 or 2 hours ఒక 3-4 months వచ్చిన వాళ్ళకు కూడా అప్పుడు కూడా ఇది స్కల్ షేప్ అనేది బెటర్ అవుతుంది. 4-5 months వచ్చినా సరే ఆ ప్రాబ్లమ్స్ అలాగే పర్సిస్టెంట్ ఉండి మన పొజిషన్ థెరపీ టమీ టైం తోటి ఇంప్రూవ్ కాని వాళ్ళకు 6 months వచ్చినప్పుడు మన ఫ్యామిలీ కౌన్సిలింగ్ చూసుకొని మనం వాళ్ళకు హెల్మెట్ థెరపీస్ అనేటి అడ్వైస్ చేయొచ్చు. పొజిషనల్ థెరపీ, హెల్మెట్ థెరపీ అంటే ఏంటి? వీటిలో ఏం చేస్తారు? హెల్మెట్ థెరపీ అనేది ఇది హెల్మెట్ సాఫ్ట్ హెల్మెట్ ఉంటుందండి, కార్బన్ ఫైబర్తో చేస్తారు. అండ్ ఇది ఆ పిల్లలకు కస్టమ్ మేడ్, అంటే వాళ్ళకు పర్సనలైజ్డ్గా తయారు చేయాల్సి వస్తుంది వాళ్ళ హెడ్ సైజ్ షేప్ని బట్టి. అండ్ ఈ హెల్మెట్ ఏదైతే మనం పెడతామో ఇది రోజుకి ఆల్మోస్ట్ 23 గంటలు పెట్టాల్సి వస్తుంది. జస్ట్ క్లీనింగ్ టైం అండ్ సమ్ టైం వదిలేసి ఆ హెల్మెట్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే అండి బ్రెయిన్ అనేది గ్రో అవుతుంటుంది కాబట్టి ఆ సాఫ్ట్ స్కల్ని మనకు అది పుష్ చేస్తుంది. హెల్మెట్ ఎలా అంటే ఒక మోల్డ్లా, ఒక ఆధారం, ఒక ఫౌండేషన్లా వర్క్ అయ్యి సో దట్ యూజువల్గా మనకు ఒక 3 to 4 months హెల్మెట్ థెరపీ తోటి మనకు ఆల్మోస్ట్ 70 to 80% రికవరీ అనేది వచ్చేస్తుందండి. తల ఒత్తుకుపోయినప్పుడు, ఆకృతిలో తేడాలు ఉన్నప్పుడు చికిత్స ఎలా? క్రేనియోసినాస్టోసిస్ అంటాము. దీంట్లో పిల్లల
పిల్లల స్కల్లో మనకు బోన్స్ డిఫరెంట్ ఉంటాయండి. ఆల్మోస్ట్ ఫ్రంటల్ బోన్ అని, పెరైటల్, ఆక్సిపిటల్ బోన్స్ పార్ట్స్గా ఉంటాయి. అవి లూజ్గా ఉంటాయి, వాటి మధ్యలో సూచర్స్ అనేటివి ఉంటాయి. ఈ స్పేసెస్ నుంచి, ఈ సూచర్స్ అనే ప్లేస్ నుంచి ఆ బోన్ అనేది గ్రోత్, పెరుగుదల అనేది ఉంటుంది. మనకు కొందరు పిల్లల్లో ఏమవుతుంది అంటే ఈ సూచర్స్, ఈ గ్రోత్ ఏదైతే పెరిగే ప్లేస్ ఉంటాయో అది మూసుకుపోతుంది. అది మూసుకుపోవడం వల్ల ఆ ఏరియాలో మనకు బోన్ అనేది ఎదుగుదల ఉండదు. ఎదుగుదల ఉండకపోయే వరకు మనకు తల షేప్ అనేది రౌండ్గా కాకుండా అబ్నార్మల్గా చాలా ఆక్వర్డ్గా అట్లా అబ్లాంగ్ అయిపోతాయి. కొన్నిట్లలో స్కోలగా అవుతాయి, కొన్నిట్లో అడ్డంగా అయిపోతాయి. కొందరికి నుదుట్లో ఇట్లా షార్ప్గా వస్తుంది, కొందరిలో ఈ ఐబ్రో అనేది వెనక్కి వెళ్ళిపోతుంటుంది, కొందరిలో చెవు పైకి వస్తుంటుంది. ఈ కండిషన్స్లో ఏంటంటే వాళ్ళ స్కల్ బోన్స్ ఎట్లా డెవలప్ అవుతున్నాయి, ఎలా గ్రో అవుతున్నది అనే దాన్ని బట్టి మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్లో మనకు 2 ఎలిమెంట్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే కాస్మెటిక్ ఎలిమెంట్, ఏదైతే కనిపించడానికి ఎబ్బెట్టుగా కనిపించడం. ఒకటి వచ్చి హెడ్ స్కల్ గ్రోత్ ఉండకపోవడం వల్ల బ్రెయిన్ మీద ప్రెషర్ పడినప్పుడు పిల్లలకు డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. డెవలప్మెంట్ ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళకు మాటలు సరిగ్గా రాకపోవడం, సరిగ్గా నడవలేకపోవడం. సివియర్ కండిషన్స్లో బ్రెయిన్ ప్రెషర్ వల్ల వీళ్ళ కళ్ళు ఖరాబ్ అయిపోయి కంటి చూపు పోతుంది. దాన్ని అసలుకే పట్టించుకోకుండా 2-3 ఇయర్స్ అయిన వాళ్ళకు సడన్గా బ్రెయిన్లో ప్రెషర్ పెరిగి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో క్రేనియోసినాస్టోసిస్ అనేది ఎన్ని సూచర్స్ మనకు ఫ్యూజ్ అయిపోయినాయి, ఏ ఏజ్లో ఫ్యూజ్ అయిపోయినాయి అనే దాన్ని బట్టి ప్రాణానికి కూడా ప్రమాదం ఉండొచ్చు. పసిబిడ్డ తల ఆకృతిలో తేడాలకు సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుంది? క్రేనియోసినాస్టోసిస్ కండిషన్ మనకు ఒకవేళ డయాగ్నోసిస్ అయితే మాత్రము అందులో సర్జరీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అండి. ఎందుకంటే మనకు ఫ్యూజ్ అయిపోయిన సూచర్స్, ఆ బోన్ 2 అతుక్కుపోయినాయి, ఆ గ్రోత్ సైట్ అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దాన్ని విడదీయనప్పుడు మనకు ఆ గ్రోత్ అనేది నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉండవండి. ఎప్పుడైతే మనం పిల్లల్ని 8 to 9 months లోపల డయాగ్నోస్ చేస్తామో అప్పుడు మనము మినిమల్లీ ఇన్వేసివ్గా, ఎండోస్కోపిక్గా చిన్న సర్జరీ తోటి మనం ఏదైతే సూచర్ ఫ్యూజ్ అయిపోయిందో దాన్ని ఓపెన్ చేయడం వల్ల బ్రెయిన్ గ్రోయింగ్ కెపాసిటీ వల్ల ఏదైతే కాస్మెటిక్ కరెక్షన్ ఉందో, బ్రెయిన్లో ప్రెషర్ ఏదైతే ఉందో అదన్నీ ఆటోమేటిక్గా కవర్ అయిపోతాయి. అండ్ ఈ పిల్లలకు మనకి ఏంటంటే ఈ మినిమల్ ఎండోస్కోపిక్ సూచర్ రెక్టమీ చేసినప్పుడు వాళ్ళకు ఒక మోల్డ్ ఇవ్వడానికి అన్నట్టుగా మనం దాంతోపాటు హెల్మెట్ థెరపీ కూడా కంటిన్యూ చేస్తాం. దాంతో మనకు బెటర్ అవుట్కమ్స్ వస్తాయి. సెకండ్, ఎప్పుడైతే మనం లేట్గా డయాగ్నోస్ చేసుకుంటామో 9 months, 1 year, 1.5 yearలో డయాగ్నోసిస్ చేసుకున్నప్పుడు మనకు మేజర్ కరెక్టివ్ సర్జరీ అవసరం వస్తుందండి. దాన్ని క్రేనియల్ వాల్ట్ రీమోడలింగ్ అంటాము. దాంట్లో మన బోన్ అమరిక మొత్తము చేంజ్ చేసి బ్రెయిన్కి స్పేస్ క్రియేట్ చేసి మనకి ఏవైతే కాస్మెటిక్ కరెక్షన్స్ ఏవైతే లోపలికి పోయినాయి, బయటికి వచ్చినాయి ఉందో వాటిని అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. సో దోస్ ఆర్ మేజర్ సర్జరీస్. మనకు అందులో చిన్నపిల్లల్లో ఆ మేజర్ సర్జరీస్ దోస్ ఆర్ యాజ్ లాంగ్ as 8 to 8 hours సర్జరీస్ విచ్ మనకు బ్లడ్ లాస్ అవన్నీ ఉంటాయి. కాబట్టి మనం అవన్నీ ఒక టీమ్ ఎఫర్ట్లో మల్టీడిసిప్లినరీ టీమ్ విత్ పీడియాట్రిక్ అనెస్థెటిస్ట్ ఇంటెన్సివిస్ట్ మనం చేస్తామండి. నూనెతో తలను మసాజ్ చేస్తుంటే ఆకృతి చక్కగా వస్తుందా? మాడు త్వరగా గట్టిపడుతుందా? మన తాతలు, మా తాతమ్మలు వీళ్ళందరూ ఆయిల్ పెడతారు పిల్లలకు. చెప్తారు ఏంటంటే ఆయిల్ పెట్టేసి మనకు తల గట్టిపడుతుంది, ఇక్కడ సాఫ్ట్ పాట్ అంటారండి, ఇక్కడ సాఫ్ట్గా అది నుదురు అది కూడా క్లోజ్ అయిపోతుంది అండ్ యూనిఫామ్ షేప్ వస్తుంది అని చెప్పేసి అది మన తరతరాలుగా మన కమ్యూనిటీలో పాస్ అవుతున్న ప్రాక్టీస్ అండి. దానికి సంబంధించి కొన్ని విషయాలు ఎలా ఉంటాయి అంటే ఈ ఆయిల్ మసాజ్ పెట్టడం అనేది మనకు మాయిశ్చరైజింగ్ వరకే యూజ్ ఉంటుందండి. కానీ మనం ఎక్కువగా ప్రెస్ చేయడమైనా, ఆ షేప్ని నార్మల్ చేయడానికైనా మాన్యువల్గా చేయితో ప్రయత్నించొద్దండి. ఎందుకంటే ఈ బోన్ సాఫ్ట్ ఉండి ఇవన్నీ ఫ్యూజ్ ఉండవు కాబట్టి మనం ఏదైతే ప్రెషర్ బోన్ మీద పెడతామో అది డైరెక్ట్గా బ్రెయిన్కి ట్రాన్స్మిట్ అవుతుంది. ఎస్పెషల్లీ మన చిన్నపిల్లలు, నెలల పిల్లల్లో ఎప్పుడైనా సరే ఎక్కువ ప్రెషర్ అనేది పెట్టకూడదు. ఆయిల్ పెట్టేది కూడా మాయిశ్చరైజేషన్ కోసమే, కానీ ఎక్సెసివ్ మన ప్రెషర్ అనేది ఎప్పుడు బేబీ తల మీద ఎక్కువగా పెట్టకూడదు. చంటి బిడ్డ తల ఒకవైపు ఒత్తుకుపోయినట్లుగా కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. పొజిషనల్ థెరపీ అవసరమైతే హెల్మెట్ చికిత్సల సాయంతో బిడ్డ తల పరిమాణాన్ని చక్కగా సరిచేయొచ్చు.